నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకును కలుగును గాక. ఆమేన్. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మహా గొప్ప దేవ, వాక్యమైన దేవ, చదవబడ్డ వచన భాగాలను ఈ మధ్యాహ్నం మా కొరకు ఆశీర్వదించునాయన. ఈ జీవాహారాన్ని మాకు పంచిపెట్టండి ప్రభువా. ఏ బిడ్డకు ఎంత ఆహారము కావాలో, ఏ రకమైన ఆహారము ఏ ఆత్మకు కావాలో సర్వమెరిగిన గొప్ప దేవ మీరే పంచిపెట్టండి నాయన. అనుగ్రహించండి ప్రభువా. ప్రతి ఆత్మలు బలపడి నాయన ఈ లోకములో ఉన్న చెడును ప్రభువా మేము అంటించుకోకుండా దాన్ని ఎదుర్కోగలిగిన శక్తిని నీ వాక్యం ద్వారా మీరు మాకు ఇవ్వండి ప్రభువా. నీ రాకడలో ఎత్తబడే కృపలోనికి నడిపించమని, నీ దాసుడు బలహీనుడు, శక్తిహీనుడు, జ్ఞానము లేనివాడు, మీరు అభిషేకించి వాడుకొని నీ వాక్యం ద్వారా మాట్లాడమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చదవబడ్డ వచన భాగంలో యూదా భక్తుడు తెలియజేస్తున్న శ్రేష్టమైన మాట ఏమిటంటే, మన దేవుడు తొట్టిల్లకుండా కాపాడే దేవుడు. అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. తొట్టిల్లటం అంటే ఏంటో మీకు వివరించాను. తొట్టిల్లుట అనగానే జారిపోవుట, పడిపోవుట, పతనమవుట, దూరమవుట, ఇలాంటి అర్థాలు, నానా అర్థాలు తొట్టిల్లుట అనే మాటలో ఉన్నాయని మీకు గత కాలంలో చాలా రోజుల నుంచి వివరిస్తూ ఉన్నాను. మరి విశ్వాసులు తొట్టిల్లకుండా కాపాడే దేవుణ్ణి కలిగి ఉన్నా సరే మరి ఎందుకు తొట్టిల్లుతున్నారు? అనేక మంది ఎందుకు జారిపోతున్నారు? అనేక మంది ఎందుకు దూరమైపోతున్నారు దేవునికి? అనేక మంది ఎందుకు పతనమైపోతున్నారు? అనేక మంది ఎందుకు అవిశ్వాసులుగా మారిపోతున్నారు? ఆలోచించాలని, దానికి కారణాలేంటో ఇప్పటికి మీకు 5 కారణాలు చెప్పాను. ఎవరు తొట్టిల్లుతారు? విశ్వాసులు. ఈ పత్రిక కేవలము దేవుడు విశ్వాసులకు మాత్రమే వ్రాసాడని మీకు వివరించాను. అయితే విశ్వాసులు వాక్యములు ఎదుగుతున్నారు కదా, వీరు రక్షణ పొందినవారు కదా, వీరు బాప్తిజం పొందినవారు కదా, అనుక్షణము బైబిల్ చదువుతారు కదా, ప్రతి ఆదివారం శుక్రవారం దైవవాక్యాన్ని వింటారు కదా, టీవీలో మీటింగ్లో దేవుని వాక్యాన్ని వింటూనే ఉంటారు కదా, ప్రార్థన చేస్తారు కదా, దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటారు కదా, ప్రభు యొక్క శరీరాన్ని తింటారు కదా, ప్రభు యొక్క రక్తాన్ని త్రాగుతారు కదా. ఇలాంటి విశ్వాసులైన భక్తులు ఎందుకు తొట్టిల్లుతున్నారు? కారణాలేంటి? మొదటి కారణం మీ ముందు పెట్టాను, గర్విష్ఠులు తొట్టిల్లుతారని. ఒకవేళ నువ్వు ఎంత గొప్ప విశ్వాసమైనా సరే నీలో కానీ గర్వం అనేది కానీ వస్తే నువ్వు తొట్టిల్లి జారి పడిపోతావని, దేవునికి దూరం అయిపోతావని అనేక కారణాలు మీ ముందు పెట్టాను. రెండవదిగా ఎవరు తొట్టిల్లుతారంటే దోషముల చేత చిక్కబడిన వారు. అనేక మంది కొన్ని దోషాలు, కొన్ని అపరాధాలు వారు విడిచిపెట్టకుండా వారిలో గుప్తంగా దాచిపెట్టుకున్నారు. కొన్ని అపరాధాలు వారిలో ఉన్నాయి. అవి వారిని ఏం చేస్తున్నాయి తెలుసా? ఒక వలవలే వారిని బంధించాయి. అందులో చిక్కబడిపోయారు. వారు బయటకు రావాలనుకుంటున్నారు కానీ పక్షి వలలో చిక్కుకున్నట్లుగా ఆ దోషములు వారు చిక్కబడిపోయారు. కాబట్టి అలాంటి వారు కూడా తొట్టిల్లి దేవునికి దూరమైపోతారని కూడా మీకు వివరించాను. మూడవ కారణం కూడా చెప్పాను, హేయమైన క్రియల వల్ల. కొందరు మనం పరిశుద్ధులం, మనం పరిశుద్ధుడైన దేవుని కలిగి ఉన్నాం, పరిశుద్ధమైన క్రియలే చేయాలి తప్ప అపవిత్రమైన క్రియలు కానీ లోక సంబంధమైన హేయమైన క్రియలు కానీ మనం చెయ్యకూడదని అలాగ విశ్వాసులు ఈ రోజున హేయమైన క్రియలు చేస్తున్నారు. నిన్న మన దగ్గరికి వచ్చారు థామస్ గారు, ఫోన్ చేశాను. ఆయన మంచి బ్యాట్ ప్లేయరు ప్లస్ ఫోటోగ్రాఫరు, వీడియోగ్రాఫరు అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర టాలెంట్లు. నేను ఫోన్ చేసి, అయ్యా సౌండ్ చూడాలి మాకు అని అడిగాను. ఇప్పుడు మీకు అన్సీజనా అని అడిగాను. అవునండి, ముహూర్తాలు లేవు, అన్సీజన్ అన్నాడు ఆయన. క్రైస్తవులకు ముహూర్తాలు ఏంటండి అని అడిగాను నేను. వాళ్ళే ఎక్కువ చూస్తున్నారండి అన్నాడు. ఎంత హేయమైన క్రియ! వాళ్ళకంటే, హిందువుల కంటే క్రైస్తవులే ఎక్కువ ముహూర్తాలు చూస్తున్నారండి పాస్టర్ గారు అన్నారు నిన్న ఆయన.
ఎంత సిగ్గుకరమైన హేయమైన సంఘటన ఆలోచించండి. మనం అన్నీ వదిలేస్తాం. లోకములో అన్ని లోక సంబంధమైనవన్నీ హేయములే, అన్ని రోజులు మంచివే. మరి నువ్వెందుకు చూస్తున్నావు? ఇది హేయమైన క్రియ అని నీకు అనిపించట్లేదా? శకునం చూస్తావు, వాస్తు చూస్తావు, ఇవన్నీ హేయమైన క్రియలని నీకు అనిపించట్లేదా? ఇవన్నీ సంఘటనలు హేయమైన క్రియలని, ఇలాంటి జరిగించే విశ్వాసులు ఖచ్చితంగా దేవుళ్ళ నుంచి తొట్టిల్లి పడిపోయి జారిపోతారని నీకు గత కాలంలో వివరించాను. తర్వాత ఈ విషయం ఏంటి? వాక్యమునకు అవిధేయులైన వారు. వాక్యం వింటారు కానీ వాక్యానికి లోబడరు. ఇలాంటి వారు కూడా తొట్టిల్లిపోతారని నీకు వివరించాను. తర్వాత దేవునికి కోపం పుట్టించువారు తప్పకుండా తొట్టిల్లుతారని, అంటే దేవునికి కోపం కలిగించే పనులు ఎవరు చేస్తారో వారు ఖచ్చితంగా తొట్టిల్లుతారని మీకు వివరించాను. 5వదిగా మనం ధ్యానిస్తే అమ్మా 5వది మనం ధ్యానిస్తూ ఉన్నాం. గత వారం ప్రారంభించాం. హోషియా గ్రంథములో నుండి 14వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతాం. హోషియా గ్రంథములో నుండి 14వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతాం. అమ్మా, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయుట వలన తిరుగుబాటు చేయువారి దారికి అవి అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘములో 3 రకాలైన మనుషులు ఉన్నారు. సంఘ విశ్వాసికి ఈ 3 లక్షణాలు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఏ 3 లక్షణాలు? మొట్టమొదటిది ఎవరన్నారు? జ్ఞానులు. జ్ఞానులు ఏం చేస్తారు? దేవుని మార్గం ఎలాంటిది? దేవుని మార్గాలు చక్కనివి, దేవుని మార్గాలు పవిత్రమైనవి, దేవుని మార్గాలు మహోన్నతమైనవి. ఈ దేవుని మార్గాలు బుద్ధిమంతులు జ్ఞానులు ఏం చేస్తారట? వివేచిస్తారట. మంచిది. అంటే దేవుని మార్గాలను మనము వివేచించేవారుగా దేవుని సంఘములో ఉండాలి. రెండవది, బుద్ధిమంతులు ఏం చేస్తున్నారట? ఏమండి? గ్రహిస్తారట. అంటే దేవుని మార్గాన్ని బుద్ధిమంతులు గ్రహిస్తారట. మూడవది, నీతిమంతులు ఏం చేస్తారట? అనుసరిస్తారట. అంటే ఈ 3 లక్షణాలు ఒక విశ్వాసులో ఉండి తీరాలి. మనలో బుద్ధిమంతుడు ఉండాలి, మనలో జ్ఞాని ఉండాలి, మనలో నీతిమంతుడు ఉండాలి. ఈ 3 లక్షణాలు కలిగిన వారు దేవుని వాక్యాన్ని వివేచిస్తారు, దేవుని వాక్యాన్ని గ్రహిస్తారు, దేవుని వాక్యాన్ని, దేవుని మార్గాన్ని అవలంబిస్తారు. కాబట్టి ఈ 3 లక్షణాలు ఉన్నా సరే, నీలో నువ్వు జ్ఞానిగా ఉన్నా, నువ్వు బుద్ధిమంతుడిగా ఉన్నా, నువ్వు నీతిమంతుడిగా ఉన్నా సరే, తిరుగుబాటు అనే గుణంగాను నీలో కనుక కనపడితే అది నీ దారికి అడ్డు కనుక వారు ఖచ్చితంగా తొట్టిల్లుతారు. నీకు ఇప్పుడు అర్థమైందా ఈ వాక్యం? అంటే నువ్వు దేవుని సంఘములో ఒక జ్ఞానిగా ఉన్నా, నువ్వు దేవుని సంఘములో బుద్ధిమంతుడిగా ఉన్నా, నువ్వు దేవుని సంఘములో నీతిమంతుడిగా ఉండి దేవుని మార్గాలు అనుసరిస్తున్న వాడైనా సరే, తిరుగుబాటు స్వభావం అనేది నీ జీవితంలో ఎక్కడైనా కానీ కనబడితే నువ్వు ఖచ్చితంగా ఏదో రోజున తొట్టిల్లి దేవునికి దూరమై లోకములో పడి పతనమైపోతావని ఈ వాక్యం మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే తిరుగుబాటు అంటే ఏమిటో ఆదివారం కొంతవరకు మీకు వివరించాను కదా. తిరుగుబాటు అన్నా తిరస్కారం అన్నా ఇంచుమించు ఒకటే అని. తిరస్కారానికి ముందు వచ్చేది తిరుగుబాటుకు ముందు వచ్చేది తిరస్కారం. తిరస్కారం వచ్చిన తర్వాతే తిరుగుబాటు వస్తుంది. అంటే తిరుగుబాటు తాను ఒంటరిగా రాదని, తిరుగుబాటు ఒక తోడు ఉందని, ఇద్దరు అన్నదమ్ములని, తిరస్కారం అనే స్వభావాన్ని ముందు ప్రవేశపెట్టిన తర్వాత తిరుగుబాటు మనిషిలోనికి వస్తుందని, ఈ తిరుగుబాటు ఎప్పుడైతే వచ్చిందో వాడు జ్ఞాని అయినా, వాడు బుద్ధిమంతుడైనా, వాడు నీతిమంతుడైనా సరే ఖచ్చితంగా వాడు తొట్టిల్లు తీరతాడని వాక్యంలో హోషియా ప్రవక్త మనకు శ్రేష్టమైన మాటను వివరించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు చాలామంది భక్తులను ఆదివారం వివరించాను. తిరస్కారం అంటే ఏమిటో, తిరుగుబాటు అంటే ఏమిటో. కొంతమంది భక్తులను కూడా మీకు జ్ఞాపకాన్ని తెచ్చాను. తిరస్కారం, యోనా నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు, ఆ ప్రజల దుర్మార్గులయ్యా, ఇక 40 రోజులకి దుర్గతి సంభవిస్తుందని ప్రకటించి యోనా ఎవరు? ప్రవక్త.
ప్రవక్తను ఏర్పరచుకున్నాడు దేవుడు. యోనాను ఒక ప్రవక్తగా దేవుడు నియమించుకున్నాడు. ఇప్పుడు ప్రవక్త అంటే ఏమిటో తెలుసా? దేవుడి దగ్గర నుంచి వర్తమానం పట్టుకొని వెళ్ళి ఎవరికి చెప్పమంటే వారికి చెప్పేవాడే ప్రవక్త. ఈ రోజుల్లో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలని, అపోస్తులుడని రకరకాలైన బిరుదులు పేరుకు ముందు పెట్టుకుంటున్నారు. వీళ్ళందరూ దొంగ ప్రవక్తలు, దొంగ అపోస్తులుడు, దొంగ డాక్టర్లు. వీళ్ళ కాదని నేను వివరిస్తూ ఉన్నాను. యోనా దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక ప్రవక్త. దేవుడు చెప్తున్నాడు ఒక శుభవర్తమానాన్ని, నువ్వు వెళ్ళు నినివే పట్టణానికి, దుర్గతి సంభవిస్తుంది 40 రోజుల్లో చెప్పే. వాళ్ళ మాట వినకపోతే ఆ పట్టణాన్ని నాశనం చేసేస్తానన్నాడు. దేవుడు ఎప్పుడు ఒక సమయం ఇస్తాడు శిక్షించడానికి. వెంటనే కోపపడు ఆయన. ఆయన నిరంతరము కోపపడే దేవుడు కాదు, నిత్యము కోపపడు ఆయన. ఆయన కోపం నిమిషమే ఉంటుంది, కృప ఆయుష్కాలం ఉంటుందని చెప్పాను. అలాంటిది యోనా గారు ఏం చేశాడు? తిరస్కారానికి, తిరుగుబాటుకి మరొకసారి జ్ఞాపకం చేసి ఈ రోజున తిరుగుబాటులోనికి వెళదాం. యోనా ఏం చేశాడు? మనసులో అనుకుని ఉండవచ్చు, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆ నినివే పట్టణ ప్రజలు ఎవరు? దుర్మార్గులు. దేవుడే చెప్తున్నాడు కదా, దుర్మార్గులు. ఆ దుర్మార్గుల దగ్గర నేను వెళ్ళాలా అంటే నేను ఏమైపోయినా పర్లేదన్నమాట అని మనసులో అనుకున్నాడు. మనసులో అనుకున్నాడు కాబట్టి తారసీసుకు పారిపోయాడు. కాబట్టి అది తిరస్కారం. నేను వెళ్ళను, ఈయన చెప్తే చెప్పాడు కానీ నేను వెళ్ళను అనుకోవటమే మనసులో తిరస్కారం. వెంటనే తిరుగుబాటు ఏడో తెలుసా? నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీసుకు పారిపోతున్నాడు. ఇది తిరుగుబాటు. తిరుగుబాటుకి, తిరస్కారానికి మీకు వ్యత్యాసం చెప్పాను. అలాగే అననీయ సఫీరాలు తన భూమి మీ దేవుడికి ఇవ్వాలని మొక్కుకున్న వీళ్ళు భూమంతా అమ్మేశారు, దేవుడికి ఇచ్చేయాలి. ఇందులో తిరస్కారం ఏది? తిరుగుబాటు ఏది? తిరస్కారం అంటే ఎంత ఇచ్చేస్తామా దేవుడికి? ఇచ్చే ఎలా బ్రతుకుతాం? మొక్కుకునేటప్పుడు నీకు తెలవదా? ఎంత ఇస్తే నేను ఎలా బ్రతుకుతాననే జ్ఞానం నీకు అప్పుడు రాలేదు కాబట్టి ఇచ్చి తీరాలి నువ్వు. అది దేవుని యొక్క నిబంధన. కొంత దాచుకున్నారు, అక్కడ తిరస్కారం. పేతురు గారు అడుగుతున్నారు, ఇంతకే అమ్మారా మీ పొలం? ఎంతకే అమ్మాం. ఏంటి నువ్వు చూడొచ్చావా? ఎంతకే అమ్మామని అడుగుతున్నాడు. మేము అంత ఇచ్చాము తీసుకో. ఇంతకే అమ్మామని అడుగుతున్నా వీడి. ఏ తిరుగుబాటు వల్ల వాళ్ళు ఏమైపోయారు తెలుసా? అననీయ సప్పీరాలు ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు తిరుగుబాటు అంటే ఏమిటి? ఒక తిరుగుబాటు చేసి తిరస్కారం చేసిన ఒక వ్యక్తిని కూడా ఆదివారం మీకు జ్ఞాపకం చేస్తాను. కోరహు ఏం చేశాడండి? ఎవరి మీద తిరుగుబాటు? కోరహు యొక్క తిరస్కారం వల్ల ఎంత నష్టం కలిగిందో ఆదివారం చెప్పాను మీకు. కోరహు కుటుంబీకులందరినీ, కోరహు యొక్క సంబంధికులందరినీ, కోరహు యొక్క ఆస్తిని, సమస్తాన్ని భూమి నెరవిడిచి మింగేసిందట. ఎందుకు కారణం? ఇంత దుష్ట శిక్ష, ఇంత భయంకరమైన శిక్ష కోరహు కుటుంబీకులు అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా? కోరహులో ఉన్న తిరస్కారము, తిరుగుబాటు. రెండవది, 250 మంది అగ్ని చేత కాల్చబడ్డారు. 14,700 మంది తెగులు చేత హతమయ్యారు. ఇవన్నీ కారణాలు ఎవరో తెలుసా? ఒక్క కోరహు తిరస్కారం. అలాగనే మన జీవితంలో ఉన్న ఒక్క తిరుగుబాటు, మన జీవితంలో మనం చేస్తున్న తిరస్కారం మన కుటుంబానికే కాదు, మన బంధువులకే కాదు, మన వంశీయులందరికీ అంటుకుంటుంది. ఆ శాపమని, అతి భయంకరమైన పాపమని ఆదివారం మీకు జ్ఞాపకం చేస్తాను. తిరుగుబాటు పాపమా? పాపమే. తిరుగుబాటు పాపమని కూడా ఆదివారం చెప్పాను. తిరుగుబాటు ఏ రకంగా పాపం? మనం సమూయేలు మొదటి గ్రంథంలో ఆ మాట మనం చదివాం కదా. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట అనే పాపముతో, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం చదువుదా. ఇక ముందుకు వెళతాను. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట అను పాపముతో సమానం. అంటే సోది చెప్పడం పాపమా? సోదంటే ఏమిటి? ఎవడన్నా వచ్చి మన దగ్గరికి వచ్చి ఏదేదో ఇంకా సోది ఆపరా అంటాం. అంటే సోది అంటే ఏంటి? లేనిది ఉన్నట్టుగాను, ఉన్నది లేనట్టుగాను, అన్నది కవనట్టుగాను, కానిది అవునట్టుగాను, అవునిది కాదైనట్టుగాను చెప్పడమే సోది. ఆడు చూడడో వాడికి ఆడి బ్రతికి ఆడికే తెలవదో, ఇతరులకు బతుకుని చెప్తాడు. జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తాం, జరుగుతున్నది చెప్తాం.
ఇది సోది. ఏం చెప్తాడట? జరిగేది చెప్తాడట, జరగబోయేది చెప్తాడట, జరుగుతున్నది కూడా చెప్తాడట. ఒక జ్యోతిష్కుడు నా దగ్గరకు వచ్చాడు. నేను బయట నుంచి ఉన్నాను గుమ్మం దగ్గర. నీ ముఖం బాగుంది, కళ బాగుంది, నీ జాతకం బాగుంది, అన్నీ బాగున్నాయి అన్నాడు. సరేలే వెళ్ళాను. మరి బాగున్నాయి కదా, ఎందుకులే వెళ్ళాను. నేను జరిగేది చెప్తాం, జరగబోయేది చెప్తాం, సర్వం చెప్తామన్నాడు. చెప్తావా అయితేనన్నాను. ఇప్పుడు నీ చేత జోస్యం చూపించుకోనో చెప్తావా అన్నాను. నీ చేత జోస్యం చెప్పించుకోనో చెప్తావా అని అడిగాను. ఆడు చూపించుకుంటాను అన్నాడు అనుకో, చూపించుకొని పోరా అంటాను. చూపించుకోరా అన్నాడు అనుకో, అయితే చూడు అంటాను. ఇప్పుడు ఆడు మాట ఫెయిల్ అయిపోద్ది అవుతా. ఆడు తెలివితేటలు ఉంటాయి, తెంగరోళ్ళు కాదు వాళ్ళు. ఏమో అది నాకెలా తెలుస్తుంది అన్నాడు. ఇదే తెల్లలోడికి నా భవిష్యత్తు నీకే తెలుసురా, నోరు పూసిన ఆతలకి వెళ్ళరా, కష్టపడి బ్రతకడం నేర్చుకోవయ్యా అని చెప్పాను. ఇది సోది పాపం అనే సంగతి కూడా మీకు బైబిల్లో ఏవేవి పాపాలో ఆ పాపాలలో సోది ఎన్నో పాపం కూడా మీకు వివరించారు. ద్వితీయోపదేశ కాండ చదవదిక గత వారం చదివారు. ద్వితీయోపదేశ కాండ గ్రంథంలో 18వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలలో ఉన్న చెప్పబడిన 10 కార్యాలు దేవునికి అసహ్యమైన పాపాలు. అందులో 3వది సోది. అర్థమైంది కదా? కాబట్టి తిరుగుబాటు చేయటం పాపం. తిరుగుబాటు వల్ల శిక్ష వస్తుంది. తిరుగుబాటు వల్ల కోరహు కుటుంబీకులందరూ సర్వనాశనమైపోయారు. కోరహుతో ఏకమైన వారు కూడా నాశనమయ్యారు. కోరహుతో సహవాసం చేసిన వారు కూడా ఆ తిరుగుబాటు స్వభావం వల్ల పతనమైపోయారని ఆదివారం మీకు వివరించాను. మరి ఎందుకు విశ్వాసుల్లో తిరుగుబాటు వస్తోంది? తిరుగుబాటుకు రావడానికి ఆదివారం 2 కారణాలు చెప్పాను మీకు. ఏంటవి కారణాలు? తిరుగుబాటు రావడానికి 2 కారణాలు చెప్పాను ఆదివారం. మొట్టమొదటిది అసూయ, రెండవది దురాశ. ఇవి కోరహులో ఉన్నాయి. మోషే అహరోనులను చూసి అసూయపడ్డాడు. ఎవరు? కోరహు. మోషే అహరోనులను చూసి అసూయపడ్డాడు. వాళ్ళు యాజకత్వం చెయ్యాలా, మేము ప్రత్యక్ష గుడారాన్ని మొయ్యాలా, ఇదేంటి మాకు? వాళ్ళు యాజకత్వం చేయటం ఏంటి, మేము ఈ మొయ్యటం ఏమిటి, ఈ పరిశుద్ధమైన ప్రత్యక్ష గుడార ఉపకరణాలు మేము మొయ్యటం ఏమిటి, వాళ్ళేమో పెత్తనం చలాయించడం ఏంటి, అందరూ పరిశుద్ధులే, వాళ్ళేనా పరిశుద్ధులు అనే ఒక అసూయ వాళ్ళలోనికి బయలుదేరి ఒక దురాశ వాళ్ళలోకి వచ్చి మేము కూడా యాజకులమే, మేము కూడా యాజకత్వం జరిగిస్తామని, మేము యాజకులమైన దురాశలోనికి వెళ్ళిపోయి భ్రష్టుడైపోయాడని, ఇది గొప్ప తిరుగుబాటు అని గతకాలం మీకు వివరించాను. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళుతున్నాం. జాగ్రత్తగా మీరు పరిశీలించండి. 2వ కారణం ఏంటంటే, తిరుగుబాటుకు 2వ కారణం, ప్రతి వారికి దేవుని యొక్క సంఘములో ఒక ఆధిపత్యం ఉంటుంది, ఒక అవకాశం ఉంటుంది, ఒక స్థానం ఉంటుంది. గమనించాలి. ప్రతి వారిలో మనం సంఘం అంటే ఎవరు? క్రీస్తు యొక్క సంఘానికి క్రీస్తు ప్రభుల వారు శిరసై ఉన్నాడు. సంఘమేమో క్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నది కదా. అంటే మనం అందరం ఎవరు? క్రీస్తు యొక్క శరీరం. క్రీస్తు యొక్క శరీరముగా ఉన్న మనకు ఒక్కొక్క అవయవం ఒక్కొక్క విశ్వాసి. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క విశ్వాసికి ఒక్కొక్క పనిని కేటాయిస్తాడు దేవుడు. ఒక్కొక్క సీటును, ఒక్కొక్క అధికారాన్ని, ఒక్కొక్క ఆధిపత్యాన్ని దేవుడు నిర్ణయిస్తాడు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని మోసే పని ఎవరిది? వాళ్ళు లేవీలు, కహతు వంశస్థులు. వాళ్ళ పని ఏంటో తెలుసా? ప్రత్యక్ష గుడారాన్ని తీసుకొని మోసుకు వెళ్ళటమే. ఎక్కడికి వెళ్ళాలో దేవుడు ఎక్కడ చెప్తున్నాడో అక్కడ మోసుకు వెళ్ళటమే. వెళ్ళిన తర్వాత మోసే అహరోనుల పని ఏంటి? యాజకత్వం జరిగించడం. ఇప్పుడు ఈ తిరుగుబాటు కారణం ఏమిటంటే, వారికి ఉన్న స్థానం వారికి తృప్తికరంగా అనిపించలేదు. వారికి ఉన్న ఆ ఆధిపత్యం వారికి తృప్తికరంగా అనిపించలేదు. ఎప్పుడైతే వారికి ఉన్న స్థానం తృప్తిగా లేదో వాళ్ళ తిరుగుబాటు వస్తుంది. వాళ్ళేమో అగ్రపీఠాల మీద కూర్చుంటారా? వాళ్ళ స్నానమేమో అతి పరిశుద్ధ స్థలములో కూర్చుంటారా? మేమేమో ఈ ఉపకరణాలన్నీ మోసి అక్కడ కూర్చోవాలా? కష్టపడేది మేమా, ఆధిపత్యము వాళ్ళకా అనే ఆలోచన
కోరహలో వచ్చింది. నేటి సంఘాలలో కూడా తిరుగుబాటు రావడానికి కారణం ఏంటో తెలుసా? తనకున్న స్థానం, తనకున్న ఆధిపత్యం, తనకున్న అవకాశం వారికి సంతృప్తికరంగా లేదు. ఎప్పుడైతే తృప్తికరంగా ఉండదో అలాంటి విశ్వాసుల్లో వచ్చే స్వభావమే తిరుగుబాటు. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చాలాసార్లు. అడవికి రాజు ఎవరు? అడవికి రాజు ఎవరు? సింహం. ఎవరు పెట్టారు అడవికి రాజుగా సింహాన్ని? మీరు అన్నారు కదా, అడవికి రాజు ఎవరు? సింహం. నిజమే, కాదని చెప్పాను నేను. ఎవరు పెట్టారు అడవికి రాజుగా సింహాన్ని? ఎవరు పెట్టలేదు. దానిలో ఉన్న శౌర్యమే, దానిలో ఉన్న శక్తే, దానికి ఉన్న బలమే అడవికి రాజుగా చేసింది సింహాన్ని కదా. అలాగునే మనిషిలో ఉన్న శక్తిని బట్టి, మనిషిలో ఉన్న ఆధిపత్యాన్ని బట్టి, మనిషిలో ఉన్న జ్ఞానాన్ని బట్టి, మనిషిలో ఉన్న టాలెంట్ని బట్టి దేవుడు సంఘములో ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా వాడుకుంటాడు. అర్థమవుతుంది కదా మీకు? దేవునికి మహిమ కలుగును. ఈ అడవికి రాజు సింహం. ఓ నక్క అనుకుందట, ఇది అడవికి రాజు అయ్యింది. ఎందుకు అయ్యిందంటే, అడవికి రాజు అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? దానికి ఇంతంత మచ్చలు ఉన్నాయి, ఇంతంత చూలు ఉంది, ఇలాగ చూలు ఉంది, దానికి ఉన్నవన్నీ కలిపి అడవికి రాజుని చేసేసే. కాబట్టి నేను అడవికి రాజు అయిపోవాలి. ఎవరా అవుతాదా? ఎప్పటికైనా నేను అడవికి రాజు అవ్వాలి. కాబట్టి పుల్లాగా నాకు కూడా మచ్చలు ఉండాలి అనుకుని ఒక వడ్రంగి మేస్త్రి దగ్గరికి వెళ్ళి నా ఒళ్ళంతా మచ్చలు ఇట్టేయి అందట. ఆడు ఎర్రగా ఊస కాల్చి ఒళ్ళంతా ఓతలు పెట్టేశాడు. దానికి భరించింది. ఎందుకు? అడవికి రాజు అయిపోవాలి. అయిపోద్దా? ఒళ్ళంతా కాలిందే కానీ ఇప్పుడు నా ఒళ్ళంతా మచ్చలు వచ్చేసాయి, మానిపోయిన తర్వాత మచ్చలుగా ఏర్పడ్డాయి నక్క నిండా. ఇప్పుడు అడవిలో వెళ్తుందట. నా ఎవడ భయపడలేదు దానికి. కారణం నక్క. అది నక్కయ్యుండి సింహంలాగా రాజ్యాన్ని వెళ్దామంటే కుదరదండి. దానికున్న ఆధిపత్యం, దానికున్న శక్తి అడవికి రాజుని చేసింది. నీకు కూడా సంఘములో ఒక స్థానం ఇచ్చాడంటే దేవుడు నీలో ఉన్న టాలెంట్ని చూసే ఇచ్చాడు. కాబట్టి ఆ వాళ్ళని చూసి, ఆ టాలెంట్ కలిగిన వ్యక్తులను చూసి ఆళ్ళలాగా నేను ఉండాలని నక్కలాగా మారితే నీ ఒళ్ళంతా ఓతలవుతాయే తప్ప ఎప్పటికీ కాలేవు. అంటే సంఘములో నీకు ఇచ్చిన స్థానాన్ని దాన్ని కాపాడుకో. దేవుడు ఏ స్థానంలో నిన్ను పెట్టాడో, ఏ ఆధిపత్యం నీకు ఇచ్చాడో, ఏ పని నీకు ఇచ్చాడో ఆ పనిలో నమ్మకంగా కొనసాగాలే తప్ప వాళ్ళకేమో ఆ పని ఇప్పుడు జ్యోతి ఉంది. పాపం ఎంత పరిచర్య చేస్తుంది బిడ్డ. నిజంగా ఎంత పరిచర్య అంటే కుటుంబం ముగ్గురు కూడానండి, 2 కొడుకులు జ్యోతి కూడా ఎంత పరిచర్యోనండి. టీ పెట్టాలంటే అమ్మాయి పెట్టాలి, మందిరం శుభ్రం చేయాలంటే అమ్మాయి చేయాలి, 2 కొడుకులు స్టవ్ని పెట్టాలంటే పోరాడు చూడాలి, మంచినీళ్ళు తేవాలంటే సందీప్ తేవాలి. ఈ వేళ ఆబ్సెంట్ అయ్యాడు. దేవునికి మహిమ కలుగు. ఎంత పరిచర్య చేస్తారండి వాళ్ళ మనసులో. మేం చెయ్యాలా ఈ పరిచర్య అంతా, మహారాజుల్లాగా వస్తారా అనుకునే స్వభావం కానీ ఎప్పుడైతే తిరస్కార బుద్ధి వచ్చిందో ఆటోమేటిక్గా తిరిగిపట్టు వచ్చారు. రాకుండా కాపాడుకో. ఇది ఆ భాగ్యం అండి. ఇది దేవుని సేవ అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇస్తాడండి. సంఘములో నీ ఆధిక్యత ఏంటో, సంఘములో నీ స్థానం ఏంటో దాన్ని నిలవబెట్టుకొని అందులో నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించాలి. అలా చేయకపోతే నీలోకి తిరుగుబాటు స్వభావం వస్తుంది. ఉదాహరణ చెప్తాను నీకు. మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. అన్నిటికీ ఒకటే పని ఉందా? ఏమండి, మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. అన్నిటికీ ఒకటే పని ఉందా? చెప్పరేమండి? లేదు కదా. నోరు పని నోరుది, ముక్కు పని ముక్కుది, చెవు పని చెవిది, కళ్ళు పని కళ్ళువి, చేతుల పని చేతులవి, కాళ్ళ పని కాళ్ళవి, పొట్ట పని పొట్టవి. ఇవన్నీ కలిసి పొట్ట మీద తిరగబడ్డాయి. మనం ఏమో బాగా కష్టపడతామా, తెచ్చి పెడుతున్నామా, తినేసి పందిలా కూర్చుంటుందా? ఎవరో పొట్ట తిరగబడ్డాయట. తిరగబడి స్ట్రైక్ చేసాయట. ఎవరి మీద స్ట్రైక్ చేసాయి? పొట్ట మీద స్ట్రైక్ చేసాయట.
కాళ్ళు చేతులు పనిచేయటం మానేసేయట, కాళ్ళు నడవడం మానేసేయట, చేతులు సంపాదించడం మానేసేయట, అన్నం పెట్టడం మానేసేయట, నోరు నవలడం మానేసిందట, ముక్కు వాసన చూడడం మానేసిందట, చెవులు మాట వినడం మానేసిందట. ఇవన్నీ తిరగబడ్డాయి ఎవరి మీద? పొట్టగారి మీద. ఒక రోజు గడుస్తోంది, 2 రోజులు పొట్టలాగే ఉంది, దానికే నిత్యంతగా ఉంది. నాకు రెస్ట్ వచ్చింది అనుకుంది పొట్ట. కాసేపు 4 రోజులు గడిచేటప్పటికి కాళ్ళు అంటున్నాయి, ఏంటో లాగెత్తనట్టు ఉన్నాయేటి కాళ్ళు, మరి లాగవేటి. చేతులు అంటున్నాయి, ఏదో లాగెత్తనట్టు ఉందేటి అంటుంది. నోరు అంటుంది, ఏంటంటో నోరు పెడసకట్టుకుపోతుంది అంటుంది. ముక్కు అంటుంది, నాకు వాసన తెలవట్లేదేటి. అప్పుడు పొట్టగారు కలుగ చేసుకుని మనమందరం ఒకటే, మనమందరం సమిష్టిగా పనిచేస్తేనే ఈ శరీరాన్ని నిలబడుతుంది. అయ్యా, మీరందరూ సంపాదించి పెట్టిన ఆహారాన్ని నేను జీర్ణం చేసి చేతులకి ఎంత కావాలి, కాళ్ళకి ఎంత కావాలి, కళ్ళుకి ఎంత కావాలి, ముక్కుకి ఎంత కావాలి, చెవులకి ఎంత కావాలి, శక్తిని పంపిస్తున్నానయ్యా. అందుకేనయ్యా పని నేను చేస్తున్నాయ్యా, నా పని నేను చేస్తున్నానయ్యా. ఎవరి పని వారు చేస్తుంటే ఈ సమస్య రాదు. కాబట్టి ఎప్పుడైతే తిరుగుబాటు వచ్చిందో, ఇప్పుడు చేయి పని చేయడం మానేసింది, తిరుగుబాటు వచ్చింది. దీనికి ఏమైంది? ఇప్పుడు చేతికేమొచ్చింది? చెయ్యి పని చేయట్లా అంటే అర్థం ఏమిటి? చేతికేమొచ్చింది? పక్షవాత రోగం వచ్చింది. అలాగనే సంఘములో కొంతమందికి ఏమవుతుందో తెలిసే ఈ రోజున పక్షవాయు. నేనెందుకు చేయాలి? ఈ తిరుగుబాటు స్వభావం వారికి ఉన్న స్థానం తృప్తికరంగా లేని కారణాన్ని బట్టి అనేక మంది విశ్వాసులు సంఘములో తిరుగుబాటు చేసి సంఘాన్ని పాడు చేసి తొట్టిల్లి జారిపోతున్నారన్న సంగతిని మనం గమనించాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. ఏం చదువుతున్నారండి? చదవండి, అదే చదవండి. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, దేవునికి మహిమ. దేవుడు ఎవని సామర్థ్యాన్ని బట్టి వాడికి ఇస్తాడండి. ఒకడికి ఎన్ని ఇచ్చాడట? 5 ఇచ్చాడట. ఒకడికి ఎన్ని ఇచ్చాడట? 2 ఇచ్చాడట. ఒకడికి ఎన్ని ఇచ్చాడట? 1 ఇచ్చాడట. ఇప్పుడు 1 ఇచ్చినోడు ఏమనుకుంటున్నాడు తెలుసా? నేనంత ఎదవనా, నాకు 1 ఇచ్చాడా, వాళ్ళకి 5 ఇచ్చాడా? వీళ్ళు ఏమవుతుంది? వీళ్ళు తిరస్కారం అని ఈ 1 తలాంతును కూడా వాడు పోగొట్టుకుంటున్నాడు. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. తిరుగుబాటు స్వభావం ఎప్పుడైతే వచ్చిందో దేవుడు ఎవని సామర్థ్యాన్ని బట్టి వాడికి ఇస్తాడండి. మోసేవాడికే వేస్తారు బరువు, మోయినోడికి వేస్తారా? చేసేవాడికే చెప్తారు పని, చేయనోడికి చేస్తారా? చెప్పరేమండి. వినేవాడికి చెప్తారు మాటలు, ఎన్నోడికి చెప్తారా? కాబట్టి ఎవడు చెయ్యగలడో వాని సామర్థ్యం చెప్పిన వానికి ఇచ్చాడు దేవుడు. కాబట్టి సంఘం అనే దేవుని యొక్క ఈ శరీరంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చాడు. నీకెన్ని 5 వాళ్ళకి ఇచ్చాడు, వీళ్ళకి 2 ఇచ్చాడు, నాకు 1 ఇచ్చాడు. నీకు అసలు ఏమి ఇవ్వలేదండి, నువ్వు ఎందుకు పనికిరాడు అన్నమాట దేవుని సంఘంలో. నేను ముందే చెప్తున్నానుగా, అర్థం చేసుకోండి. ఏదో ఒక బాధ్యత, ఏదో ఒక పని దేవుని సంఘములో నువ్వు చెయ్యకపోతే, బాధ్యత కలిగిన ఉండకపోతే నువ్వే తిరుగుబాటు స్వభావం కలిగిన వాడు. తిరస్కారం నీలో ఉన్నది కాబట్టి పతనము తప్పదు, వీళ్ళ జారిపోతారని సంగతి మీకు చెప్తున్నాను. రోమాపత్రిక 12వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరినొకడు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. ఒక్క శరీరములో అనేక అవయవాలు ఉన్నా ఒకే పని ఉంటుంది అన్నట్లుగాని. ఏమండి చెప్పరేమండి? ముక్కుకి ఎన్ని పనులు ఉన్నాయి? ఏమండి ఎన్ని పనులు ఉన్నాయి ముక్కుకి? స్మెల్ చెప్తుంది, ఇది పాడైందా, ఇది మంచిదా, ఇది రుచికరమైందా, రుచి లేనిదా. వాసన చూసి ముక్కు చెప్పేస్తుంది. రెండవ పని ఏంటి ముక్కుకి? శ్రేష్టమైన ఆక్సిజన్.
ఈ బాడీ బ్రతకడానికి కావాల్సిన ఆక్సిజన్ ముక్క పీల్చుకొని పంపిస్తుంది లోపల కదా. దానికి 2 పనులు ఉన్నాయి. నోటికి ఎన్ని పనులు ఉన్నాయి? నోటికి ఎన్ని పనులు ఉన్నాయి? చాలా పనులు ఉన్నాయట. ఎవరంటున్నారు? మనం పియోలా. చాలా పనులు ఏటో చెప్తారు 2, 3, 4. అమ్మా తినడానికి ఒకటే, తిట్టడానికా? నోరు దేవుడు తిట్టడానికి ఇయ్యలేదమ్మా. తిట్టడానికి వాడారంటే మీరు అక్రమం చేస్తున్నవారని సంగతి మీరు గుర్తించండి. నోరు ఎందుకు ఇచ్చాడు దేవుడు? తినడానికి ఇచ్చాడు. రెండవది మాట్లాడడానికి మాత్రమే ఇచ్చాడు. ఆ మాటలు నువ్వు తిట్టుతున్నావో, దూషిస్తున్నావో, ఏమంటున్నావో ఇవన్నీ నువ్వు సొంత పెత్తనాలు చేస్తున్నావు కాబట్టి నీలో తిరస్కార బుద్ధి వచ్చినప్పుడే ఆ భావాలు వస్తాయి. తిడతం ఎప్పుడు వస్తుంది? ఆ వ్యక్తిని తిరస్కరించినప్పుడే తిట్టడం వస్తుంది. ఆ వ్యక్తి మీద తిరస్కార భావం లేనప్పుడు తిట్టడం ఎవడనే కదా. కాబట్టి నోటికి 2 పనులు ఉన్నాయి. చెవికి ఎన్ని పనులు ఉన్నాయి? ఒకటే, ఇంకేం లేదు కదా. చెవికి పని వినడం ఒకటే. ఇప్పుడు చెవు అనుకుందే. నోరుకేమో 2 పనులా, ముక్కుకేమో 2 పనులా, 2 బాధ్యతలా. నాకు ఒకటేనా, నేను వినటమేనా అని దానికి ఉన్న స్థానం తృప్తి లేక తిరగబడితే ఎలా ఉంటుందంటారు? నువ్వు ఏం చేయగలవో నీ సామర్థ్యాన్ని బట్టే సంఘంలో నీకు దేవుడు అవకాశం ఇస్తాడో. నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో, ఏ అవకాశం దేవుడు ఇచ్చాడో దాంట్లో నమ్మకంగా ఉంటుంది. అంతేగాని ఇతరులకున్న దాన్ని చూసి, ఇతరులకున్న పదవులను చూసి, ఇతరులకున్న హోదాను చూసి నువ్వు తిరస్కారం చేసి, తిరుగుబాటు చేసి దేవునికి మాత్రం దూరం కావద్దు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సంఘములో తిరుగుబాటు చేయువారు ఎవరు? సంఘములో తిరుగుబాటుదారులు. ఇప్పుడు చెప్పే లక్షణాలు నీలో కానీ కనబడితే నువ్వు సంఘములో తిరుగుబాటు చేసే వ్యక్తివని, నువ్వు ఖచ్చితంగా జారిపోతావని, నీ వల్ల నీకు, నీ కుటుంబానికి, నీ కుటుంబీస్తులందరికీ కూడా పతనం సంభవిస్తుందని గమనించుకొని దిద్దుబాటు చేసుకోవాలి. ఇప్పుడు సంఘములో తిరుగుబాటుదారులు ఎవరు? ఒకసారి ఎడ్వర్డ్స్ విలియం గారు పాస్టర్స్ ఫెలోషిప్ క్రిస్మస్కి ఆహ్వానించబడ్డారు. మీకు చెప్పాను ఒకసారి. విలియం ఎడ్వర్డ్సా, ఎడ్వర్డ్స్ విలియమ్స్ గారా? ఎడ్వర్డ్స్ విలియమ్స్ గారు మంచి స్పీకర్, ముఖాముఖిగా మాట్లాడతాడు. ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. ఏం చెప్తారో చేసుకోండిరా అంటాడు. అంతే. సావండ్రా మీరు అందరూ నీతిగా బతకలేకపోతే అంటాడు. ఇలా ముఖాముఖిగా మాట్లాడే ఏకైక వ్యక్తి నేటి తరంలో ఆయన ఒక్కడే. పాస్టర్స్ ఫెలోషిప్కి పిలిచారు ఆయన మెసేజ్కి, క్రిస్మస్కి. 3 మాటలు చెప్పాడండి. 3 మాటలు చెప్పాడండి. మంచి మాట, నాకు నచ్చాయి. నేటి సంఘములో క్రైస్తవులలో 3 రకాలైన ప్రజలు ఉన్నారు. కొందరు జ్ఞానులు, కొందరు ధీరులు, కొందరు దరిద్రులు అన్నాడు ఆయన. 3 మాటలు చెప్పాడు. కొందరు ఎవరట? జ్ఞానులు. దానికి ఉదాహరణ చెప్పాడు. వర్షం వస్తుంది, భయంకరమైన వర్షం పడుతోంది, వర్షంలో వెళ్ళాలి. ఈ జ్ఞాని వర్షంలో తడవకుండా ఉండడానికి ఒక గొడుగుని కనిపెట్టుకుని హాయిగా వర్షంలో తడవకుండా వెళ్ళిపోయాడు. వాడు జ్ఞాని. రెండవది ధీరుడు. ధీరుడు అంటే బలవంతుడు, ధీరుడు. ఈ ధీరుడు వర్షం నన్నేం చేస్తుందిరా, కొరనే వర్షం, ఈ వర్షం నన్నేం చేయగలదు అని వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోయాడు అవతలకి. వాడు ధీరుడు. మూడో వాడు దరిద్రుడు. దరిద్రుడు అంటే ఎవరంటే వాడి దగ్గర గొడుగు ఉంది. వాడి దగ్గర గొడుగు ఉంది, గొడుగు మడిచేసి చంకలో పెట్టుకుని తడుస్తుంటే వెళ్తున్నాడు. దరిద్రుడు. నేటి దరిద్రులు ఉండే ఏకైక ప్రదేశం ఏదంటే చర్చ్ అన్నాడు ఆయన. ఇంకా ముఖమాటకు లేకుండా మాట్లాడాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేటి దినాలలో దరిద్రులు ఎక్కువగా ఉండే స్థలం ఎక్కడ ఉందంటే చర్చి అన్నాడు. చర్చిలో ఉంటారు దరిద్రులు ఉంటారు అని ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? వాళ్ళ దగ్గర బైబిల్ ఉంటుంది, వాళ్ళ దగ్గర బైబిల్ ఉంటుంది, వాళ్ళు బైబిల్ చదువుతారు, వాళ్ళ ప్రసంగాలు వింటారు, కానీ వాక్య ప్రకారంగా బ్రతకని వారు వీళ్ళే పరమ దరిద్రులు అన్నాడు. దేవునికి మహిమ. ఇప్పుడు తిరుగుబాటుదారులు దేవుని సంఘములోనే ఎక్కువగా ఉన్నారు. దేవునికి ఇలాగా యెహెజ్కేలు గ్రంథములో నుండి 20వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి
తమకు ఇష్టమైన హేయమైన కృత్యములు చేయుట మానలేదు, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు. గనుక వారు ఐగుప్తీయుల దేశములో ఉండగానే నేను నా రౌద్రమును వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకుందనని అనుకుంటేని. దేవునికి మహిమ. ఎవరు తిరుగుబాటు చేస్తున్నారు సంఘములో? సంఘములో తిరుగుబాటు చేసేవారు ఎవరు? వారు నా మాట విననొల్లక తిరుగుబాటు చేస్తున్నారు. అంటే దేవుని మాట వినని వారందరూ దేవుని సంఘములో తిరుగుబాటుదారులే. వినడం అంటే ఏంటి? దేవుని మాట వినడం అంటే ఏమిటి? హలో సుహాన్ సార్, సెపరేట్ అండి. అక్కడ కూర్చుని ఆడితో మాట్లాడుకుంటున్నాడు. రే సుహాన్ లేగో అక్కడికి వెళ్ళిపో, అక్కడ కూర్చో అన్నాడు. ఆడు మాట అన్నారు లేదా? మంచి మాట విన్నాడు కాబట్టి వెరీ వెరీ గుడ్ బాయ్. మరి దేవుని మాటలు వాక్యం వింటున్నారు. మీరు వాక్యానుసారంగా ప్రవర్తించారా? మరి మీరు తిరుగుబాటుదారులా? మాట విననివారా? మాట వినేవారా? దేవునికి ఇష్టమైన వారా? దేవుడికి అనుకూలమైన వారా? మీరు ఆలోచించారు. అక్కడి నుంచి వెళ్ళరా అంటే వాడు వెళ్ళాడే, మాట విన్నాడు. మరి మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారే, దేవుని వాక్యాన్ని చదువుతున్నారే, ఆ వాక్య ప్రకారంగా జీవిస్తున్నారా? ఆ వాక్యానికి లోబడ్డారా? లేదో. మీరు మాట వినని వారు కాబట్టి తిరుగుబాటు చేయువారు దేవుని సంఘములో. అందుకేనండి వాళ్ళ దగ్గర బైబిల్ ఉంటుందండి, బైబిల్ చదువుతారండి, బైబిల్ ప్రకారంగా బ్రతకరండి, దరిద్రులండి అన్నాడు. నా అర్థంలో దరిద్రులు అంటే చెప్పనా? నా నిఘంటువులు చూసిన మాట. దరిద్రులు అంటే ఉండి అనుభవించలేని వాడు దరిద్రుడు. ఆయన ధోరణిలో ఆయన చెప్పాడు. నా ధోరణిలో దరిద్రులు అంటే ఎవరు తెలుసా? ఉండి అనుభవించని వాడు దరిద్రుడు. ఉందే కానీ అనుభవించలేడు, వాడు దరిద్రుడు. దానికి మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను, చక్కని ఉదాహరణ. అమ్మగారు ఆఫీస్ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆఫీస్ పని మీద కమిషనర్ ఆఫీస్కి హైదరాబాద్ వెళ్ళవలసిన పని వచ్చింది. అమ్మ ఎక్కడ ఒక్కతే వెళ్ళదు కదా, నేను కూడా వెళ్ళాను. డిసెంబర్ మాసం, మహా చలి. వెళ్ళేటప్పుడు రిజర్వేషన్ చేయించుకున్నాం ట్రైన్కి. వచ్చేటప్పుడు పని ఎప్పుడు అవుతుందో తెలియదు కదా, రిజర్వేషన్ చేయించుకోలేదు. కానీ మా అదృష్టం ఏంటో వెళ్ళిన రోజునే పని అయిపోయింది. సాయంకాలం రిటర్న్ అయిపోవాలి. ఎందుకు వచ్చిన ట్రైన్స్ ఖాళీగా ఉండవు, బస్కి వెళ్ళిపోదాం, ట్రావెల్స్ వస్తాయి కదా అని ట్రావెల్స్కి, ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటాయి కదా, అక్కడికి వచ్చాం. బస్సు వచ్చింది, ఏసీ బస్సు డబుల్ టికెట్లు కదా. నేను అసలే పిసనారోడిని, అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతాను నేను. వేస్ట్గా మాత్రం ఖర్చు పెట్టాను. నేను ఇతరులకు ఖర్చు పెడతాను, నాకు మాత్రం ఖర్చు పెట్టుకోలేదు. నా పాలసీ మీకు తెలుసో తెలియదు. ఇతరులకు ఖర్చు పెడతాను, నా కొరకు మాత్రం ఖర్చు పెట్టుకోను. మా అమ్మ పాస్టమ్ గారు అదే అంటుంది, అందరికీ చేస్తారు మీరు కొనుక్కోరేటి అంటుంది. నాకెందుకే బాబు అంట. ఏసీ బస్సు వచ్చింది, డబుల్ ఛార్జీ కదా బస్సుకి, పోనీలే నాన్ ఏసీ వస్తుంది అది ఎక్కుదామలేని ఆగిపోయాం. ఆ బస్సు చాలాసేపు అక్కడే ఉండిపోయింది, ఒక అరగంట సేపు. ఇంకా ఆడు ఏసీ బస్సు వాడు అన్నాడు, ఏమండి మీరు ఎందుకు ఎక్కట్లేదండి అన్నాడు. బాబు ఏసీ బస్సు డేట్ ఎక్కువ కదా, ఎక్కట్లేదు, నాన్ ఏసీ వస్తే ఎక్కుదాంలే అన్నా నేను. ఆలోచించి 2 టికెట్లు ఉన్నాయండి, 2 ఉన్నాయి ఖాళీ ఆడి దగ్గర, ఇంకేం ఖాళీగా లేవు, మీరు నాన్ ఏసీ డబ్బులే ఇవ్వండి, ఎక్కేయండి ఏసీ బస్ అన్న. సరదాగా సంబరమా కాదా? ఎప్పుడేటండి మీరు నాన్ ఏసీ డబ్బులే ఇవ్వండి, ఏసీ బస్సు ఎక్క 2 సీట్లే ఖాళీగా ఉన్నాయి, మీ ఇద్దరు ఎక్కేయండి చాలా అన్నాడు. వెళ్ళిపోతాం మేము అన్నాడు. హ్యాపీగా ఎక్కేసాం. ఊరు దాటింది, ఫుల్ ఏసీ. అది డిసెంబర్ మాసం, మహా చలికాలం. ఫుల్గా ఏసీ వేసేసాడు. 2 రగ్గులు ఇచ్చాడు మాకు కప్పుకోవడానికి. 2 రగ్గులు కప్పుకున్నా సరే చలి తోడికెత్తనాం. ఏం దరిద్రం మనకి ఇది అన్నా నేను. దరిద్రం అంటే ఏంటి? అక్కడ ఏసీ ఉంది కానీ అనుభవించే శక్తి మా శరీరంలో లేదు. దరిద్రం అంటే అది. ఉండి కూడా అనుభవించలేని వాడు. నీకు దగ్గర బైబిల్ ఉంది, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో, ఎన్ని నిబంధనలు ఉన్నాయో, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో, కానీ అనుభవించలేవు. అంటే ఉండి అనుభవించలేని దరిద్రులందరూ ఎక్కడున్నారు? ఎడ్వర్డ్స్ విలియం గారు చెప్పిన మాట నిజమే అనిపించింది నాకు. దరిద్రులందరూ దేవుని సంఘంలోనే ఉంటారన్నాడు. ఎక్కువ శాతం దరిద్రులు ఉండే స్థలం ఏదంటే దేవుని సంఘం అన్నాడు. వాళ్ళ దగ్గర బైబిల్ ఉంటుందండి. బైబిల్ ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఎంత స్వస్థత ఉంది, ఎంత ఆదరణ ఉంది, ఎంత ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇక పొందుకోలేరు వీళ్ళు. కానీ బైబిల్ చదువుతారు. వీళ్ళే దరిద్రులు అన్నాడు. దేవునికి మహిమ కలుగునక. కాబట్టి తిరుగుబాటుదారులు అంటే ఎవరంటే దేవుని మాటకు లోబడని వారు.
దేవుని వాక్యానికి లోబడిన వారు, వాక్యానికి లోబడే స్వభావం నీలో కానీ లేకపోతే నువ్వు సంఘములో తిరుగుబాటు చేసే గుణం కలిగిన వాడవే. రెండవది ఏమన్నాడు? తమకిష్టమైన హేయమైన క్రియలు మానలేదు. మీకు ఇష్టం కానీ దేవుడికి ఇష్టం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? నీకు ఈ క్రియ ఇష్టం కానీ దేవుడికి అసహ్యం. కానీ నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వు దేవుడికి సమర్పించుకున్నావే, నువ్వు దేవుని బిడ్డవైపోయావే, నువ్వు దేవుళ్ళు ఐక్యమైపోయావే, ప్రభువా నిన్ను ఆరాధిస్తానన్నావే, ఆయన నాయకుడిగా అంగీకరించావే, కానీ ఆ హేయమైన క్రియ నువ్వు విడిచిపెట్టలేదు. కాబట్టి నువ్వు తిరుగుబాటుదాడు దేవుడి మీద. సంఘములో నువ్వే తిరుగుబాటుదారుడవు. మూడవది ఏమంటున్నాడు? ఐగుప్తీయుల యొక్క విగ్రహములను వారు పూజించుట. ఐగుప్తీయుల విగ్రహాలను పూజించారు, కానీ విశ్వాసులు దేన్ని పూజిస్తున్నారు? ఇప్పుడు చెప్పాను మీకు. విశ్వాసులు చేస్తున్న విగ్రహారాధన ఏంటి? ధనాపేక్ష, మూర్ఖతగపరుచుట, పిసనారితనం, లోభత్వం. నాలుగవది, తమ హృదయములోనే విగ్రహాలు నింపుకొని వీళ్ళు నా దగ్గర విచారణ చేయతగున. హృదయంలో విగ్రహాలంటే హృదయం దేవుడిది, నీ హృదయంలో దేవుడే ఉండాలి. ఇంకేది ఉన్నా సరే నీ విగ్రహారాధకుడివే. ఈ విగ్రహారాధన నీలో ఉండటం వల్ల నువ్వు దేవుని సంఘములో తిరుగుబాటు చేసే వ్యక్తిగా పరిగణించబడతావని, దానివల్ల నీకే కాదు నీ కుటుంబస్తులందరికీ కోరహులాగా పతనాన్ని తెచ్చుకుంటారని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. 13వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథములోనే 20వ అధ్యాయంలోనే 13వ వచనం. అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతుకవలనని నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కొమ్మరించి వారి నిర్మూలము చేసి. తిరుగుబాటు అంటే ఏంటి? ఇక్కడ తిరుగుబాటు అంటే ఏమిటి? వారు నా మీద తిరుగుబాటు చేసి ఏం చేశారు? కట్టడలు అనుసరించలేదు. అంటే దేవుని యొక్క కట్టడలు నీకు తెలిసినా నువ్వు అనుసరించకపోతే నువ్వు సంఘములో తిరుగుబాటుదారులు దేవుని మీద. కట్టడలు తెలుసు కదా నీకు? కట్టడ అంటే ఏమిటి? కట్టడ అంటే ఏమిటి? నిబంధన అంటే ఏమిటి? ఆజ్ఞ అంటే ఏమిటి? ముందు మనకు తెలియాలి. కట్టడ అంటే ఏమిటి? కట్టుబాటు. కట్టడ అంటే ఏమిటి? కట్టుబాటు. కట్టుబాటు అంటే ఏమిటి? క్రమశిక్షణ. దేవుడు ఏర్పాటు చేసిన కట్టడి ఉంటుంది, సంఘము ఏర్పాటు చేసుకున్న కట్టడి ఉంటుంది. ఈ రెండు కట్టడలు కూడా నువ్వు అనుసరించాలి. ఈ రెండు కట్టడిలో ఏ కట్టడను తిరస్కరించినా సరే తిరుగుబాటుదారుడు దేవుని సంఘములో. నీ వృద్ధిలోనికి మాత్రం రావు. నేను చెప్పాను గత ఆదివారం ఏం చెప్పాను మీకు? ఆదివారం ఒక్క క్రమం పాటించని వాడు ఏ క్రమాన్ని అనుసరించలేడు. ఒక్క విషయంలో నువ్వు క్రమంగా ఉండలేనివాడు ఇంకే విషయంలో క్రమంగా, చిన్న విషయంలోనే నమ్మకంగా ఉండలేనివాడు నీకు పెద్ద విషయంలో ఎక్కడ నమ్మకం. కాబట్టి నీకు పెద్ద విషయాన్ని దేవుడు ఇవ్వడం. పోగొట్టుకోవడానికి కారణం నీలో తిరుగుబాటు. నువ్వు కొద్దిలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద ఏం చేస్తానన్నాడు? కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను ఎక్కడ నియమిస్తాను నేను? అనేకమైన వాటి మీద. ఆ నమ్మకత్వాన్ని ఉండాలి. కట్టడ అంటే ఏమిటి తెలుసా? కట్టుబాటు, క్రమశిక్షణ. దేవుడు పెట్టిన క్రమశిక్షణ, దేవుడు పెట్టిన కట్టుబాటు, సంఘము ఏర్పరిచిన కట్టుబాటు క్రమాన్ని మనము ఆచరించకపోతే, మనము దానికి లోబడకపోతే నువ్వు సంఘములో తిరుగుబాటుదారుడవే, శిక్ష పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును కాక. రెండవది ఏమంటున్నాడు? తాము అనుసరించి బ్రతకవలనని నేను విధించిన విధులను తృణీకరించారట వాళ్ళు. విధి అంటే ఏమిటి? విధి 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 అంటే భగవంతుడు. విధులు అంటే ఏమిటి? కొన్ని విధులు పెట్టాడు. విధులు అంటే నువ్వు ఖచ్చితంగా పాటించి లోబడి ఉండవలసిన విధి. విధి ఏంటి మనకి? ఇప్పుడు ఉదాహరణ, సంఘానికి విధి ఏంటి? సంఘానికి విధి ఏమిటి? ఉదయం 8 గంటలు రావాలి, ఇది విధి. సంఘానికి విధించబడిన సంఘ నాయకుడు, సంఘము కలిసి సంఘానికి ఏర్పాటు చేసుకున్న విధి ఉదయం 8 గంటలు రావాలి. అంటే మీరు వచ్చారా? మీరు సంఘ విధులే పాటించలేని వారు దేవుని విధులేం పాటించగలరండి? సంఘ ఆజ్ఞ గైకొనలేని వారు దేవుని ఆజ్ఞలు మీరు ఎక్కడ గైకొనగలరండి?
కింద నుంచి పైకి వెళ్తాడా, పైనుంచి కిందకు వస్తాడు ఎవడన్నా? మేము సంఘ క్రమాలు పాటించకపోయినండి, దేవుడు ఆజ్ఞలు మాత్రం ఇదంతా శుద్ధ అబద్ధం, నాటకం, పుటకం, మోళీ మాటలు నమ్మబాకండి. ఎక్కడ నమ్మకంగా లేనివాడు ఎక్కడ నమ్మకంగా ఉండలేడు, ఎక్కడ పాటించలేనివాడు ఎక్కడ పాటించలేడు. కాబట్టి ముందు ఇక్కడ నేర్చుకోవడానికి ప్రయత్నించింది. ఇది ఏంటో తెలుసా? క్రీస్తుకు వధువు ఎలాగూ ఉండాలో అలాగూ తయారు చేయబడడానికి ఇవ్వబడిన అవకాశం. సంఘం ఎవరు చెప్పరావండి? సంఘం ఎవరు? మీకు అర్థం? సంఘం ఎవరు? సంఘ వధువు ఎవరికి? రాబోయే వరుడైన క్రీస్తు వారికి కాబోయే భార్య సంఘం. ఆ వరుడైన క్రీస్తు వారికి ఎలాగో భార్య ఉండాలో, ఎలాగో నచ్చుతుందో దాన్ని తయారు చేసేదే సంఘం. అంటే ఈ సంఘములో దేవుని భార్యగా నీకు ఉండవలసిన లక్షణాలు సేవకుని ద్వారా నీకు అలవరుస్తాడు ఆయన. ఉదాహరణ, ఆశ్వరేశునకు భార్య కావాలి. చాలామంది కన్యకలు వచ్చారు. 6 మాసములు సుగంధ తైలముతోను, 6 మాసములు కోపరస తైలముతోను వారు అలంకరించుకుని సిద్ధపడుతూ ఉన్నారు. కానీ ఎస్తేరు ఉంది అక్కడ. ఎస్తేరు ఏముందో తెలుసా? అక్కడ హేగే ఒక నపుంసకుడు ఉన్నాడు వాళ్ళు సిద్ధపరచడానికి. అతడు ఏం చెప్తే అది చేసింది. ఆవిడంది, ఏమ్మా రాజులకు భోజనం అంటే వద్దండి, నేను సామాన్య భోజనమే తింటానంది. ఎస్తేరు చెప్పింది, హేగే నువ్వు ఏమి ఇస్తావో అది ధరించుకుంటానంది. నువ్వు ఏం చేస్తావో అది నేను ధరించుకుంటాను. నువ్వేమి ఇస్తావో అదే అలంకరించుకుంటాను. నువ్వు ఏమి ఇస్తావో అదే తింటాను అని ఎస్తేరు ఆ నపుంసకుడితో మాట్లాడినప్పుడు అతడికి ఆమె మీద జాలి కలిగి, రాజు ఏ రకంగా ఉంటే ఇష్టపడతాడో ఎవరికి తెలుసు? హేగేకు తెలుసు. రాజు ఎలాగో ఇష్టపడతాడో, ఏ రకంగా ఉంటే ఇష్టపడతాడో ఆ రకమైన అలంకరణ హేగేకు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆవిడ లోబడ్డది కాబట్టి. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికారు. హేగే మాట వినలేదు. వాళ్ళకి కావలసిన రీతిలో బ్రతికారు. వాళ్ళందరూ త్రోసివేయబడ్డారు. సంఘమా, నువ్వు కూడా అంతే. దేవుని సంఘములో ఉన్న మనము క్రీస్తుకి ఎలాగుంటే ఇష్టమో, క్రీస్తుకి ఎలాగుంటే నచ్చుతావో, సంఘ కాపరి నిన్ను అలాగూ తయారు చేయడానికి ఇష్టపడతాడు. కొన్ని నియమాలు పెడతాడు, కొన్ని నిబంధనలు పెడతాడు, కొన్ని విధులు పెడతాడు. ఆ వాటికి నువ్వు లోపడగలిగి వాటిని అనుసరించి నీ జీవితాన్ని దిద్దుబాటు చేసుకుంటే రాబోయే వరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి నువ్వు నచ్చుతావు. లేదా తిరుగుబాటు చేశావంటే కలిపివేయబడుతుంది. మీరెవరో నేను ఎరగను, అక్రమం చేయువారులారా పొండి అనే మాట నీకు వినబడుతుంది. ఇక్కడ ఇశ్రాయేలులట ఎలా తిరుగుబడ్డారట? తాము అనుసరించి బ్రతకవలని నేను ఇచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినాన్ని ఏం చేశారట? వాళ్ళు అపవిత్రపరిచారట. విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచడం అంటే ఇప్పుడు విశ్రాంతి దినం ఏది? పాత నిబంధన కాలంలో శనివారమే విశ్రాంతి దినం కదా. మరి కొత్త నిబంధన వచ్చేటప్పటికి అపోస్తులందరూ ఈ క్రీస్తు ప్రభుల వారు లేచిన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకొని విశ్రాంతి దినంగా ప్రకటించారు. విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచడం అంటే ఏమిటి? జాగ్రత్తగా మీరు విన్నారు. ఏమిటి విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచడం అంటే ఏమిటి? విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి మనం? చెప్పరాండి. దేవుని మందిరంలో ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని కీర్తించాలి, దేవుని కొనియాడాలి, దేవుని మహిమపరచాలి, దేవుడికి ప్రార్థన చేయాలి. ఇదే ఉండాలి జీవితంలో. కానీ ఆ విశ్రాంతి దినమున నీవు మందిరానికి రాకుండా వేరే కార్యక్రమాలు ఏం పెట్టుకున్నా సరే నువ్వు విశ్రాంతి దినాన్ని ఏం చేసావో తెలుసా? అపవిత్రపరచు. కాబట్టి తిరుగుబాటుదారుడు నువ్వే. కాబట్టి తిరగబడ్డావు నువ్వు. దేవుని శిక్షకు పాత్రుడు. పని ఉందండి, అందరికీ ఉంటాయి పనులు. పని లేనట్టు ఆవిడ అంటే చర్చకు వచ్చేవాళ్ళందరూ. నా దగ్గర ఒక ఆవిడ అలాగే ఉంది. మందిరానికి రాలేదేమ్మా, పని ఉంది అయ్యగారు అంటే చర్చకు వచ్చేవాళ్ళందరూ పని పాట లేని బేవర్స్గాళ్ళ. చర్చకు వచ్చేవాళ్ళందరూ పని పాట లేని బేవర్స్గాళ్ళ. నీ అన్ని పనుల కంటే దేవుని సన్నిధికి వెళ్ళటం ముఖ్యమనే సంగతి నువ్వు గ్రహించుకోకుండా ఏదో చిన్న చిన్న పనులు, చిన్న చిన్న కారణాలకు నువ్వు దేవుడి మందిరాన్ని మానేసి ఆ పనులు చక్కబెట్టుకుంటున్నావు అంటే నువ్వు విశ్రాంతి దినాన్ని ఏం చేసావో తెలుసా? అపవిత్రపరిచావు. లేదా ఆదాయం వస్తుందని, డబ్బులు వస్తున్నాయని ఏదో డబ్బులకు ఆశపడి దేవుడి సన్నిధికి దూరం అయిపోయి అవి సంపాదించుకోవడానికి ప్రయాసపడ్డావు అంటే కూడా నువ్వు విశ్రాంతి దినాన్ని ఏం చేసావో తెలుసా? అపవిత్రపరిచావు. చిన్న బలహీనతలు వస్తాయి. రోగాలు రాకుండా ఉంటాయా? ఎప్పుడేమండి? ఎప్పుడు దాకా వస్తాయి రోగాలు?
రోగాలు ఎప్పుడు దాకా వస్తాయి? ఎప్పుడేటమ్మా? భలే చెప్తారు పాస్టర్ గారు. మీరు అన్నాడు రాజమండ్రిలోకి ఆయన, రోగాలు ఎప్పుడు దాకా వస్తాయి? శరీరం ఉన్నంతకాలం రోగాలు వస్తాయి, తప్పదు. పాస్టర్ గారు కానివ్వండి, ఎవడైనా కానివ్వండి. పాస్టర్ గారు రోగాలు రావా? పాస్టర్ గారు పడలేదా బండి మేంచి? పాస్టర్ గారికి చెయ్యి ఎరగలేదా? పాస్టర్ గారు ఏమన్నా మనగాడు అనుకుంటున్నారా? దీనికి కారణాలు వేరే ఉంటాయి దేవుని దృష్టిలో. సమస్యలు ఎప్పుడు దాకా వస్తాయి? గుడికొస్తే పోతాయి సమస్యలు. నేను ఎప్పుడు చెప్పను, గుడికొస్తే పోతాయా సమస్యలు? ఇంకా ఎక్కువ అవుతాయి. సాతాను కూడా ఇంకా ఎక్కువ చేస్తాడు సమస్యలు. ప్రాణం ఉన్నంత వరకు సమస్యలు ఉంటాయి కదా. ఏదో తలనొప్పి వచ్చిందని గుడి మానేస్తావా? చెప్పండి. తలనొప్పి వచ్చింది టీ తాగడం మానేసావా? తలనొప్పి వచ్చింది భోజనం చేయడం మానేసావా? తలనొప్పి వచ్చింది పడుకోవడం మానేసావా? తలనొప్పి వచ్చింది వంట చేయడం మానేసావా? తలనొప్పి వచ్చింది పిల్లలను స్కూల్కి పంపించడం మానేసావా? తలనొప్పి వచ్చింది ఉద్యోగానికి వెళ్ళడం మానేసావా? మానలేదే. మరి దేవుడి మందిరం మానేసావంటే నువ్వు దేవుడి మందిరాన్ని ఏం చేస్తున్నావు తెలుసా? అపవిత్రపరిచావు. దేవునికి మహిమ కలుగును. ఇలాంటి వారందరూ కూడా దేవుని మీద తిరుగుబాటు చేసిన వారే. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. మనం మళ్ళీ ప్రభు బల్లలోనికి వెళ్ళాలి కాబట్టి నెహెమ్యా గ్రంథంలో నుండి 9వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుదా. నెహెమ్యా గ్రంథంలో నుండి 9వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుదా. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటించిన ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. అందుచేత నీవు వారిని వారి శత్రువులకు అప్పగించి ఉన్నావు. వీరు తిరుగుబాటు ఏంటంటే అక్కడ వారు అభిధేయులై నీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. అంటే తిరుగుబాటు చేసేవాళ్ళు ఎవరు? విధేయత లేనివారు. విధేయత లేని వారే తిరుగుబాటు స్వభావం కలిగిన వారు. ఏంటి విధేయత? దేని మీద విధేయత? దేవునికి విధేయులై ఉండాలి, వాక్యానికి విధేయులై ఉండాలి, సేవకునికి విధేయుడై ఉండాలి, తల్లిదండ్రులకు విధేయుడై ఉండాలి, భర్తకు విధేయులై ఉండాలి, గురువునకు విధేయులై ఉండాలి. ఎలాంటి విధేయత నీకు ఎక్కడ లోపించినా సరే నీలో తిరుగుబాటు స్వభావం వస్తుంది. అర్థమవుతుంది కదా. వారు అవిధేయులై నా మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. రెండవది ఏమంటున్నాడు? నీ ధర్మశాస్త్రాన్ని వారు ఏం చేయరు? ధర్మశాస్త్రం అంటే ఏది? ఇప్పుడు బైబిల్ అంతా ధర్మశాస్త్రమే. పాత నిబంధనలో 5 కాండాలే ధర్మశాస్త్రం. ఇప్పుడు బైబిల్ అంతా మనకు ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని ఏం చేయట్లేదట? ధర్మశాస్త్రం లక్ష్య పెట్టకపోవడం అంటే ఏమిటి చెప్పండి. ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేయటం అంటే ఏంటి? పోనీ ఇంకా మీకు క్లియర్గా చెప్పాను. ధర్మశాస్త్రాన్ని లక్ష్య పెట్టకపోవటం అంటే ఏంటి? వద్దని చెప్పింది ధర్మశాస్త్రం. ఏదో ఒకటి చేయొద్దని చెప్పింది. అలాగా చెప్తారు. ఏమైంది ఇప్పుడు చేస్తే? అది లక్ష్యం లేకపోవటం, నిర్లక్ష్య వైఖరి. ఎల్లకరా అక్కడికంటాడు తండ్రి తల్లిని. వెళ్తేటి నిర్లక్ష్యం. నీ నిర్లక్ష్యం దేవుడి మీద ఉంది, వాక్యం మీద ఉంది, సంఘం మీద ఉంది, తల్లిదండ్రుల దగ్గర ఉంది, పెద్దల దగ్గర ఉంది. నిర్లక్ష్యం. ఇలాంటి నిర్లక్ష్య వైఖరి ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా తిరుగుబాటు స్వభావం కలిగిన వారి శిక్షార్హం. ఇంకా నిర్లక్ష్యం అంటే ఏమిటి? ధర్మశాస్త్రం నిర్లక్ష్యం. మీలో ఎవడైనా రోగి అయినడలా వాడు సంఘ పెద్దని పిలిపించి నూనె రాసి ప్రార్థించినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుంది అన్నాడు. ఇప్పుడు నిర్లక్ష్యం అంటే ఏంటి? మంత్రాలకు చింతకాయలు రాలిపోతాయి ఏంటి? దేనికి? మంత్రాలకు చింతకాయలు మాత్రం రాలవు, అది కరెక్ట్. ప్రార్థనకు మాత్రం ప్రతిఫలం. మీరు ప్రార్థన మంత్రాలు అంటావేంటి? దానికి ఉదాహరణ చెప్తున్నాడు ఒకడు. మంత్రాలకు చింతకాయలు రాలిపోతాయి ఏంటి? మంత్రాలకు చింతకాయలు మాత్రం రాలవరా, అది కరెక్ట్. కానీ ప్రార్థనకు మాత్రం ఏముంటుంది? అలాంటి ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుందని విశ్వాసం నీలో లేకపోవటమే ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెట్టడం. వాక్యం ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తుంది. ఇలా బ్రతకవా, ఇలా ఎంత బాగుంటుందో నీ జీవితం, ఈ రకంగా జీవించరా, నీ జీవితం ఎంత మధురంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటావో అని బైబిల్ చెప్తుంది.
దాన్ని లెక్క చేయకుండా, దాన్ని పట్టించుకోకుండా, వాడు జ్ఞానాన్ని ఉపయోగించుకొని, వాడు తెలివిని జ్ఞానాన్ని ఉపయోగించి ఆ సంతోషాన్ని సంపాదించాలని ప్రయత్నించడమే వాక్యం మీద నిర్లక్ష్యం. ఇలాంటి నిర్లక్ష్యం కలిగిన వారందరూ కూడా తిరుగుబాటుదారులే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటించిన ప్రవక్తలు ఏం చేశారట వాళ్ళు? అమ్మా అంటే దేవుడి తట్టు తిరగండి రా, వాక్యానికి లోబడండి, క్రమశిక్షణ కలిగి ఉండండి ఎవరు చెప్తారు ఇక్కడ? యాజకుడు ప్రవక్త చెప్తుంటుంటే ఈడు ఇలాంటి మాటలు చెప్తాడు, ఈడు ఉంటే వీడు లేకుండా చేసేయాలి అంటే మంచి మాటలు చెప్పేవాళ్ళని ఏం చేస్తారు? మంచి మాటలు చెప్పేవాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళు ఉండకుండా చేయాలని అనుకునే మా స్వభావం కలిగిన వారే తిరగబడతారు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక్క మాట చదువుకుందాం, టైం అయింది. మళ్ళీ మనం బల్లారంలోనికి వెళ్ళాలి. ఎహెజ్కేలు గ్రంథంలో నుండి 2వ అధ్యాయం 3 నుంచి చదువుదాం 7 వరకు. ఎహెజ్కేలు గ్రంథంలో నుండి 2వ అధ్యాయం 3 నుంచి 7 వరకు చదువుదాం. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు కారు. వారు సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులైన ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినునను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుతున్నాడని మీరు వారికి ప్రకటించింది. వారెవరు? తిరగబాటు చేసేవాళ్ళు ఎవరట? సిగ్గులేనోళ్ళు, కఠిన హృదయం. ఎంత చెప్పినా వాళ్ళ హృదయం కరగదు, ఎంత చెప్పినా మారరు. వాళ్ళ రూటే అలాగుంటుంది. వద్దురా మారరా అని మారడం. వాళ్ళు సిగ్గుమాలినోళ్ళట, కఠిన హృదయులట. కాబట్టి నువ్వు వినకపోయినా చెప్పేయి. వాడు తిరుగుబాటు చేసే స్వభావం కలిగిన వారయ్యా, తర్వాత నేను చూసుకుంటాను. నువ్వు వినకపోయినా యాజకుని చెప్పేమంటున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రకటించబడుతుంది, నువ్వు తిరుగుబాటు చేసే స్వభావంగా నీలో ఎక్కడైనా వాక్యం ఉందని ఖండిస్తున్నట్లయితే, బుద్ధి చెప్తున్నట్లయితే, హెచ్చరిక చేస్తున్నట్లయితే దిద్దుబాటు చేసుకుని దేవుని కృప పొందుకోండి. లేదా కోరహును జ్ఞాపకం పెట్టుకోండి. కోరహే కాదు, కోరహు కుటుంబీకులందరినీ, కోరహు యొక్క సర్వాన్ని భూమి నెర్రవిడిచి మింగేసింది. కోరహుతో ఏకమైన 250 మందిని అగ్ని వచ్చి దహించేసింది. 14,700 మంది తెగులు చేత నశించారు. ఇంత గొప్ప శిక్ష నీకు, నీ కుటుంబానికి, నీ వంశస్థులకి రాకుండా ఉండాలంటే నువ్వు తిరుగుబాటు చేసే స్వభావాన్ని మానుకొని లోబడే స్వభావాన్ని, విధేయతను అలవర్చుకోవాలని వాక్యం నీతో హెచ్చరించింది. కాబట్టి దిద్దుబాటు చేసుకుందాం, తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన దేవుని యొక్క శ్రేష్టమైన దివ్యమైన వాక్కులు మనందరి వినికిడిలో నిలిచి ఫలించేటట్లుగా దేవా వందనాలు తండ్రి. 2024వ సంవత్సరం ఏప్రిల్ మాసం వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మే నెలలో మొదటి ఆదివారం ప్రభువా నీ సన్నిధిలో కూడి నిన్ను ఆరాధించడానికి, కీర్తించడానికి, ప్రార్థించడానికి, నీ శ్రేష్టమైన మాటలు ఆలకించి బ్రతుకు దిద్దుకోవడానికి మరొక భాగ్యం ఇచ్చినందుకు స్తుతిస్తున్నానయ్యా. పాటల్లో కీర్తించబడ్డారు, ఆరాధనలో స్తుతులు అందుకున్నారు, నీ దివ్యమైన స్వరాన్ని మాకు వినిపించారు. వాక్యం విన్న ప్రతి బిడ్డ తండ్రి తనలో ఉన్న తిరుగుబాటు స్వభావం ఏమిటో గ్రహించుకొని అది వదిలేసి తండ్రి నీకు ఇష్టలుగా, నీకు ప్రియులుగా, నీకు విధేయత చూపించేవారుగా తీర్చిదిద్దండి తండ్రి. వాక్యం వినేసి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయి శిక్షకు గురి కాకుండా తండ్రి వారు ఇప్పుడే వాక్యానికి లోబడి మనసును ఇప్పుడే అనుగ్రహించండి. దుష్టుడు వారి హృదయాలను కఠినపరచకుండా దురాత్మంధకార శక్తులని లయపరచండి నాయన. వచ్చిన నీ ప్రతి బిడ్డను నీ హస్తాలు పెడుతున్నాను, ఆశీర్వదించు నాయన. అనారోగ్యం దాని బిడ్డలందరినీ హస్తాలు పెడుతున్నాను, నీ రక్తం ప్రోక్షించి కడిగి స్వస్థత ఇవ్వండి. ఇదిగో నాయన చంద్రావతి గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, నీ రక్తం ప్రోక్షించండి. ఏది నీ చిత్తమో, ఏది నీకు ఇష్టమో అది జరిగించండి. సమృద్ధి అయిన స్వస్థత ఇవ్వండి. అలాగే సుహాన్ని హస్తాలు పెడుతున్నానయ్యా. బిడ్డకు టాన్సిల్స్ తండ్రి, ఎడినైట్స్
నాయన అవి ఆపరేషన్ చిత్తమా, మామూలుగా తగ్గడం చిత్తమా, మీరు దయ చూపించి ఆపరేషన్ జరగడం చిత్తం అయితే తండ్రి, మంచిగా ఆపరేషన్ జరగడానికి, స్వస్థత పొందుకోవడానికి కూడా కృప చూపించండి. అలాగే తండ్రి, సూర్య గారి యొక్క చిన్నల్లుడు అనారోగ్యంతో ఉందని విన్నాను ప్రభువా. నీ రక్తం ప్రోక్షించి కడిగి సమృద్ధి అయిన స్వస్థత ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, కుటుంబాన్ని ఆదరించండి. వచ్చిన బిడ్డలందరికీ మీరు జ్ఞాపకం చేసుకుని ఎవరెవరికి ఏం కావాలో మీరు ఇవ్వండి. ఎవరు బలహీనంగా ఉన్నారో ముట్టి స్వస్థపరచండి. నాయన ఉద్యోగాలు లేని బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాలు ఇవ్వండి. కుటుంబ సమస్యలతో ఉన్న బిడ్డలు ఉన్నారు, వారి సమస్యలన్నీ పరిష్కరించి నాయన బిడ్డల్ని ఐక్యపరచండి. అలాగే తండ్రి, నాయన ఇల్లు లేని బిడ్డలు ఉన్నారు, వారికి ఇల్లు ఇవ్వండి నాయన. చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు, తగిన జ్ఞాన వివేచనలు తెలివివ్వండి నాయన. రాబోయే కాలంలో ప్రభు 5 నాయన సందీప్ నాయన పాలిటెక్నికల్ ఎంట్రన్స్ రాశాడయ్యా, దాంట్లో కూడా ఉత్తీర్ణుడై ప్రభు ఆ సీట్ రావడానికి కూడా కృప చూపించండి. ఎవరెవరికి ఏమి కావాలో తండ్రి, ఉద్యోగాలు లేని బిడ్డల ఉద్యోగాలు మీరు అనుగ్రహించి ఆదరించండి. ప్రతి వారి కోరికలన్నీ మీరు తీర్చి మహిమ పొందండి. రాబోయే ఎలక్షన్లో తండ్రి, మంచి ప్రభుత్వాన్ని, మంచి నాయకులను మీరు మాకు ఏర్పాటు చేయండి నాయన. క్రైస్తవ్యానికి కానీ మతపరమైన కల్లోల కానీ జరిగే ప్రభుత్వాన్ని దూరపరచండి, లయపరచండి నాయన. మహిమ మీరు మాత్రమే పొందమని ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చారని విశ్వసించి తండ్రి, నీ ప్రియ బిడ్డలు ప్రేమతో సమర్పించిన కానుకలన్నీ నీ హస్తాల్లో పెడుతూ 10వ భాగమునకు ఆకాశ వాకండలను తెరచి పట్టరాని దీవెనలు ఇవ్వండి. ప్రథమ ఫలములు, మ్రొక్కుబడులు, కృతజ్ఞతార్పణలు, ప్రతి కానుకకు నీ లేఖనములో ఉన్న అద్భుత దీవెనలు ఇవ్వండి. వారు తినే ఆహారంలోంచి సమర్పించిన రైస్ను కూడా మీరు ఆశీర్వదించి వారి ఆహార పానీయములు దీవించి ఏ రోగము సోకకుండా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి. అలాగే నాయన, ఇప్పుడు నీ బలను సమీపించడానికి సిద్ధపడుతూ ఉంటుండగా పరిశుద్ధంగా ఆచరించే కృపలోనికి నడిపించమని మహిమ నీకు చెల్లిస్తూ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చారని కూడా నమ్ముతూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరలోకము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారంగా మా రుణములు క్షమించండి. మమ్ము శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడిన మనందరికీ ప్రభువుని ప్రేమించిన పరిశుద్ధులకును తోడుగా ఉండి నడిపించి ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చోండి.